పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఏపీ రాజకీయాలలో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకుడు పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాలలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గానికి చెందిన ప్రముఖ టీడీపీ నాయకుడు గుడపాటి శ్రీనివాసరావు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికతో రేపల్లె రాజకీయ సమీకరణాలు మారేటువంటి అవకాశం ఉందనే చర్చ కొనసాగుతుంది. తాడాపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా గూడపాటి శ్రీనివాసరావుకు పార్టీ కండువా కప్పి వైసీపీ కుటుంబంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. గూడపాటి చేరికతో రేపల్లె నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందనే అభిప్రాయం వైసీపీ నేతలలో వ్యక్తమవుతుంది. ఇక ఈ సందర్భంగా మాట్లాడినటువంటి వైఎస్ జగన్ గూడపాటి శ్రీనివాసరావును మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రేపల్లె నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యకర్త ప్రజలలోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను తీసుకువెళ్లాలని సూచించారు. గూడపాటి శ్రీనివాసరావుకు రేపల్లె నియోజకవర్గంలో మంచి పరిచయాలు, స్థానిక స్థాయిలో బలమైనటువంటి మద్దతు ఉందని, ఆయన చేరికతో పార్టీకి కొత్త ఊపు వస్తుందని, గ్రామ స్థాయిలలో మరింత పార్టీ బలపడుతుందని వైసీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గూడపాటి శ్రీనివాసరావు టీడీపీని వీడడానికి గల కారణాలపైన రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఆయన వైసీపీలో చేరడం మాత్రమే అధికారికంగా ఖరారైంది. ఈ పరిణామంతో రేపల్లె నియోజకవర్గ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ మధ్య రాజకీయ పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్థానికంగా నాయకుల సమీకరణాలు, కార్యకర్తల కదలికలు కూడా ప్రభావితం కావచ్చని కూడా భావిస్తున్నారు. రాజకీయాలలో పార్టీ మార్పులు కొత్త విషయం కాకపోయినా ఎన్నికలకు ముందు జరిగే ప్రతి చేరికకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఒక నియోజకవర్గంలో బలమైన నాయకుడు పార్టీ మారితే దాని ప్రభావం స్థానిక రాజకీయాలపైన కనిపించే అవకాశం ఉంటుంది. అయితే ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది రానున్న రోజులలో తేలనుంది. మొత్తానికి రేపల్లె టీడీపీ నేత గూడపాటి శ్రీనివాసరావు వైసీపీలో చేరడం ఏపీ రాజకీయాలలో చర్చకు దారితీసింది. ఈ చేరికతో రేపల్లెలో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయి, అధికార పార్టీ దీనికి ఎలా స్పందిస్తుంది, వైసీపీ దీనిని ఎంతవరకు రాజకీయంగా ఉపయోగించుకుంటుంది అన్నది రానున్న రోజుల్లో చూడాలి.